ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః చెప్పవలసిందే, దాంతో పాటు వస్తాయి. అందుకని శాస్త్రం అలాగే మాట్లాడింది. అందుచేత వంశకరుడైనటువంటి కొడుకు కనుక అంశుమంతుడు ఉన్నాడు. ఆ అంశుమంతుడితో అశ్వమేధయాగం చేయాలంటే ఎక్కడ చెయ్యాలని ఆలోచించాడు. ఎక్కడ పడితే ఎక్కడ, ఏది పడితే అది చెయ్యడం కుదరదు. అందుకని అవతల హిమవత్ పర్వతానికి ఇవతల వింధ్య పర్వతానికి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఆర్యావర్తము అంటారు. అది యజ్ఞభూమి, పరమ పవిత్రమైనటువంటి భూమి. జటావల్లభుల పురుషోత్తం గారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు ధర్మమంజరిలో. నిజంగా అసలు భారతదేశంలో ఇటువంటి యజ్ఞభూమిలో పుట్టడమే మన అదృష్టం అన్నారు. అందుకని ఇది యజ్ఞభూమి కనుక సగర చక్రవర్తి ఆ ఆర్యావర్తంలో అశ్వమేధయాగం చెయ్యాలని తలపెట్టాడు. దీక్షితుడై రాజు కూర్చున్నాడు. గుర్రాన్ని విడిచిపెట్టారు. దానికి 60,000 మంది కుమారులు సగరుల్ని పిలిచాడు సగర చక్రవర్తి. మీరు 60,000 మంది ఉన్నారు, మీరందరూ కలిసి ఒక పని చెయ్యండి. ఇంద్రుడు ఎక్కడో దాచుంటాడు భూమి మీద. 60,000 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఈ భూమండలాంతంతటినీ కూడా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున వెతికేయండి. ఎలా వెతికేస్తారో తెలుసా? యోజనాయామ విస్తారమేకైకోధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్ణఖైహి అన్నాడు. అలా ఇలా వెతకడం కాదు, మీ గోళ్లు వజ్రాల్లో ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం భూమిని మట్టినంతటిని పెళ్లగించేయండి. నాగళ్లు పెట్టి తవ్వేయండి, గుణపాలు పెట్టి చీల్చేయండి. ఎక్కడ దాచాడో వెతికి గుర్రాన్ని పట్టండి. మొత్తం భూమండలం వెతికేయండి, బయలుదేరండి అన్నాడు. 60,000 మంది బయలుదేరారు తండ్రి శాసనానికి. యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం, భూమినంతటినీ చీల్చేస్తున్నారు, గుణపాలు పెట్టి తవ్వేస్తున్నారు, గోళ్లతో విచ్చేస్తున్నారు. ఇది చూశారట దేవతలు. చూసి దేవతలందరూ పరుగున బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే వీళ్ళు వెళ్ళడం ఎందుకు అంటే, మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఈ రహస్యాలు. కొందరికి ఒక అలవాటు ఉంటుంది, వాడు ఉట్టినే కూర్చుంటాడు, తృణములను గిల్లేస్తుంటాడు. ఇలా కూర్చుంటాడు, అక్కడే ఉన్న గడ్డి పరకల్ని తుప్పేస్తుంటాడు. ఒక్కొక్కడు మాట్లాడుతుంటాడు, అక్కడ ఉన్న కొమ్మ వంచి ఆకు తుంపేస్తాడు, ఒకడు మొగ్గ తుంపేస్తాడు. దానికి ఏమీ శాస్త్రంలో నిషిద్ధం, అనవసరంగా ఏదీ చేయకూడదు. 60,000 మంది 60,000 యోజనముల భూమిని నిష్కారణంగా దున్నేసి తీసేస్తున్నారు భూమి. అందుకని వెళ్ళారు వాళ్ళు. భూమి యొక్క స్థితి మారిపోతోంది. ఎంతమంది వెళ్ళారట? 12 మంది ఆదిత్యులు వెళ్ళారు, ఏకాదశ రుద్రులు వెళ్ళారు. 12, 11, 23 దాంతో పాటుగా అష్ట వసువులు వెళ్ళారు. 23, 8, 31. 2 అశ్వినీ దేవతలు వెళ్ళారు. 33. ఆ 33 కోట్ల దేవతలు. అంటే మొత్తం దేవతాగణాలన్నీ వెళ్ళాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట. ఎందుకంటే ఇంతలా రాయడం అసలు అంటే, పోతన గారు భాగవతంలో మాట అంటారు, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి. పంచభూతముల చేత మనం బ్రతుకుతూ ఉంటాం. అటువంటి పంచభూతములను నిష్కారణముగా ఎవడు హింసిస్తాడో వాడు కూడా ఆ పంచభూతముల చేతనే బాధింపబడతాడు. పొద్దున్నే ప్యాసింజర్ ఎక్కుతారు, చల్లటి గాలేస్తుంటుంది. ఇలా కిటికీ అద్దం విప్పి, అమ్మయ్య ఇంత సస్యకేదారాల సరసగాంధారాలు అని దాని మించొచ్చే గాలి పీలుస్తూ వెడుతుంటే గభాలన నోట్లో పెట్టుకుని శ్వేతకాష్ఠాన్ని వెలిగిస్తాడు ఒకడు. అంతే, దాంట్లోంచి ఎక్కడ లేని పొగ. నువ్వు అన్నం తిన్నావా అని అడగడు ఎదురువాడిని, నువ్వు మంచినీళ్లు తాగావా అని అడగడు, నువ్వు కాఫీ తాగావా అని అడగడు. ఇక్కడ మాత్రం పంక్తి లోపం ఉండదు, పెట్టె తీసి చేతి ముందెడతాడు. వాడు కూడా నియమభేదం లేకుండా గబగబా వాడు కాలుస్తాడు. కానీ నీ వెనక కూర్చున్నవాడి పరిస్థితి, పసిపిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పొద్దున్నే కడుపులో తిప్పితే బాధపడేవాడు ఉన్నాడు. నీ నోట్లోకి పీల్చి నువ్వు వదిలిన ఎంగిలి గాలి వాడు పీల్చాలా? నీకు వాకాటి పాండురంగారావు గారికి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ కారు ఇస్తే డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ గా ఉండగా, నా సాటి భారతీయుడు రోడ్డు మీద వెడుతూ ఉండగా నేను కారులో కూర్చుని దాంట్లో ఉన్నటువంటి పెట్రోల్ ని పొగగా మార్చి వాడి నాసాపుటముల మీదకి పొగని జిమ్మేటటువంటి అధికారం నాకు ఎవడిచ్చాడు? నేను నడిచొస్తాను, నాకు కారక్కర్లేదన్నాడు. అటువంటి మహాపురుషులు నడిచిన గడ్డ ఇది. అంత్యాగే నైకే అమృతత్వ మానసు. నిష్కారణంగా దేని జోలికి వెళ్ళకూడదు. అందుకని దేవతలు పరిగెత్తారు బ్రహ్మగారి దగ్గరికి. ఏమి ఇలా చేస్తున్నారు వీళ్ళందరని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, కాపిలం రూపమాస్థాయ ధారయత్యరిషం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ ఈ సగరాత్మజాహ. మీరేం బెంగ పెట్టుకోకండాయా, ఇదిగో చూశారా, కపిల మహర్షి రూపంలో ఇవాళ ఈ భూమండలాన్నంతటినీ కూడా వాసుదేవుడు కాపాడుతున్నాడు. ఆయన తపిస్తున్నాడు ఇప్పుడు పాతాళ లోకంలో. ఇలాంటి దుష్కృత్యములు చేసినటువంటి వారి పట్ల పరమాత్మ యొక్క ఆగ్రహము ఏదో ఒకనాడు ప్రసరిస్తుంది. ఆ ప్రసరించిన నాడు భస్మరాశి కృతా సర్వే, వాళ్ళందరూ కూడా బూడిద రాసులైపోతారు. అటువంటి చేటుకాలం దాపురిస్తుంది. వాళ్ళు అల్పాయుర్దాయము కలిగిన వారు నిష్కారణముగా పంచభూతముల జోలికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఆయుర్దాయం క్షీణించిపోతోంది. విధి అలా నిర్ణయించింది. అందుకని మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళిపోండి అన్నాడు.
వెళ్ళిపోయారు దేవతలందరూ. వీళ్ళు భూమినంతటినీ దున్నేశారు. తండ్రి గారి దగ్గరికి పరిగెత్తారు. నాన్నగారు 60,000 యోజనముల భూమండలాన్నంతటినీ కూడా వజ్రస్పర్శ సమయమకై గోళ్లతో చీల్చేశాం, ఎక్కడా గుర్రం కనపడలేదు. ఆయన అన్నాడు, ఒరే నేను దీక్షితుడై ఉన్నాను, నేను లేచి రాకూడదు, మీరు అలా ఊరుకోకండి, ఈ భూమినంతటినీ చీల్చేయండి, తవ్వేసేయండి, గోతులు పెట్టేసేయండి, పాతాళలోకానికి వెళ్ళిపోండి. ఆ రసాతలంలో ఎక్కడో దాచి ఉంచాడు ఇంద్రుడు ఈ గుర్రాన్ని, అక్కడి నుంచి తీసుకురండి అన్నాడు. అలాగేనన్నారు. మళ్ళీ బయలుదేరారు. బయలుదేరి ఆ భూమండలాన్నంతటినీ కూడా చీల్చేస్తున్నారట. చీల్చి గోతులు తవ్వి లోపలికి వెళ్ళారు. సగరుని యొక్క కుమారులైన సాగరుల చేత తరవబడినటువంటి గోతులలోకి తర్వాత కాలంలో వచ్చి నిలబడినటువంటి నీటికే సాగరములని పేరు. ఆ తవ్వి వాళ్ళు లోపలికి వెడుతుంటే రాక్షసులు, నాగులు, పన్నగములు, దేవతలు, మనుష్యులు ఎందరో అడ్డొచ్చారు. అందరినీ సంహరించారు. సంహరించి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే వాళ్ళు మొట్టమొదట తూర్పు దిక్కుకి వెళ్ళారట. తూర్పు దిక్కుకి వెళ్ళేసరికి అక్కడ విరూపాక్షం అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఏనుగు కనపడింది. ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు ధారయంతం మహీతలం, అది తన కుంభస్థలం మీద పెట్టుకుని తూర్పు దిక్కునున్నటువంటి భూమినంతటి మోస్తుంటుంది. దానికి ఒక్కొక్కసారి ఆ పైన కుంభస్థలం నిప్పిడితే దాన్ని కదుపుతుంది. ఇలాగా ఆ కదిపినప్పుడు అటువైపుకి భూకంపాలు వస్తాయని రాశారు రామాయణంలో. ఆ దిశ గజ అక్కడ చూశారు దాన్ని, విరూపాక్షం, ఆ ఏనుగుని చూశారు, దానికి ప్రదక్షిణం చేశారు, అటువైపు నుంచి తిరిగారు, తిరిగి దక్షిణ దిక్కుకు వచ్చారు. ఆ దక్షిణ దిక్కుకు వచ్చేటప్పటికీ అక్కడ సుమహత్ పర్వతోపమా, అక్కడ ఇంకొక ఏనుగు కనపడింది. దాని పేరు ఆ మహాపద్మం, దాని పేరు మహాపద్మము అన్నారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమా. ఆ ఏనుగు కూడా దక్షిణ దిక్కున ఉండేటటువంటి భూమిని తల మీద భరిస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు. అక్కడి నుంచి తిరిగారు, పశ్చిమ దిక్కుకు వచ్చారు. వచ్చేటప్పటికి సౌమనసం అనేటటువంటి ఇంకొక ఏనుగు కనపడింది. దానికి ప్రదక్షిణం చేశారు, దానికి నమస్కారం చేశారు. అది కూడా ధారయంతం మహీమిమాం, భూమండలాన్నంతటినీ మోస్తోంది. అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం అని ఇంకొక ఏనుగు కనపడింది. భద్రం భద్రేన వపుషో ధారయంతం మహీమిమాం, అది కూడా భూమిని మోస్తోంది నాలుగు దిక్కుల. ఉత్తర దిక్కునున్నటువంటి ఏనుగు దగ్గరికి వచ్చారు. అక్కడా కనపడలేదు గుర్రం. పాతాళ లోకానికి చుట్టూ చూసేశారు. ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన్య దిక్కున తపోవనంలో కపిల మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ చూశారు. అక్కడ వీళ్ళకి వాళ్ళ యాగాశ్వం కనపడింది గడ్డి మేస్తూ. ఆయన అంతర్ముఖుడై తపస్సు చేసుకుంటున్నాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఆ మహర్షిని మహర్షిగా అర్థం చేసుకుని ఉంటే సగరుల యొక్క వంశం పండిపోయి ఉండేది. కానీ వాళ్ళు అనుకున్నారు ఇదే మహాత్ముల పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం అంటే ఇది. అక్కడ కపిల మహర్షి ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారు. ఈ పక్కనే గడ్డి తింటూ యాగాశ్వం కనపడింది. అంటే కపిల మహర్షే యాగాశ్వాన్ని అపహరించి తెచ్చారనుకున్నారు. ఏమిటి మనకి నేర్పుతోంది రామాయణం? నీ ఇన్ఫరెన్స్లు, నీకొచ్చిన తెలివితేటలు, నీ కంక్లూజన్స్ మహాత్ముల పట్ల పూర్తి చెయ్యకు. నీకేదో కొంత జ్ఞానం ఉందని, వారు ఎక్కడో కనపడ్డారని వెంటనే వారికి పేరు పెట్టేసి వారికి ఏదో తేడాగా నిర్ణయాలు చేసేసి నువ్వు తీర్పులు చెప్పకు. లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. చూశారు కపిల మహర్షిని చూసి ఈయనే యాగాశ్వం ఎత్తుకొచ్చాడు అనుకున్నారు. అనుకుని చేతిలో పెద్ద పెద్ద గుణపాలు పట్టుకున్నారు, నాగళ్ళు పట్టుకున్నారు. ఆ చేతులతోటి దుర్మార్గుడు ఈ కపిల మహర్షిని హింసించండి అని చెప్పి ఆయన మీదకెళ్ళి పడిపోదామని పరిగెడుతున్నారు 60,000 మంది. చూశారు. శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తద తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. ఆయన భస్మరాశి కృతా సర్వే సాగుచ్చ సకరాత్మజాః. ఆయన వెంటనే చేతిలో ఆయుధం పట్టుకోలేదంటే కపిల మహర్షి. మహాతపస్సు కలిగినటువంటి వారి లక్షణం అలా ఉంటుంది. ఆయన మొహం ఎర్రపడిందిట. ఏమిట్రా 60,000 మంది నేను గుర్రాన్ని ఎత్తుకొచ్చానని నా మీదకి వస్తున్నారా అని చూశారట. రోషేణ మహతావిష్టో, మొహం రోషం పుంజుకున్నారట. హుంకారమకరోత్తదా, హాయ్ అని పెద్ద హుంకారం చేశారట. సుందరకాండలో చెప్తారు, ప్రమమాధోరసాకాంక్షి కీచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి. హనుమ ఒక్క పెద్ద నాదం చేశారంటే 10,000 మంది రాక్షసులు చచ్చిపోయారు. అలా ఒక్కసారి హుంకారం చేశారు కపిల మహర్షి. చేసేసరికి ఈ 60,000 మంది సగరులు కూడా బూడిద రాశులై పడిపోయారు. పడిపోయేటప్పటికీ ఆశ్చర్యపోయారు అందరూ. కపిల మహర్షి యొక్క తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి కోపాగ్ని చేత కాలి బూడిదైపోయారు. ఈ వార్త ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సగరులు తిరిగి వస్తారు, గుర్రాన్ని పట్టుకొస్తారని. వీళ్ళు రారు, అక్కడ యజ్ఞం పూర్తవదు. చూశాడు సగరుడు, మళ్ళీ పిలిచాడు అంశుమంతుడిని. ఈ మాట నువ్వెళ్ళు పాతాళానికి,
కానీ ఒకటి జాగ్రత్త, వెళ్ళేటప్పుడు నీకు విరోధులైన వారు ఉంటారు కాబట్టి ఖడ్గాన్ని బాణాల్ని ధనస్సుని పట్టుకుని బయలుదేరు. పూజనీయులైనటువంటి వ్యక్తులు కనపడినప్పుడు మాత్రం వారిని పూజించి నమస్కరించి మాత్రమే వెళ్ళు. ఎవరిని పడితే వారిని వేధించి మాత్రం ప్రయాణించకని చెప్పాడు. బయలుదేరి తన ముందు తన తండ్రులైనటువంటి సగరులు ఎలా వెళ్ళారో అలాగే రసాతలానికి బయలుదేరాడు. సరే, మొట్టమొదటే కనపడింది ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు కనపడింది. ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. చెయ్యగానే ఆ విరూపాక్షం ఆశీర్వచనం చేసింది. అక్కడ నుంచి దక్షిణ దిక్కుకొచ్చాడు సగరుల్లాగే. అక్కడికొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ మహాపద్మం అనేటటువంటి ఏనుగుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. అదే ఆశీర్వచనం చేసింది. ఆ తర్వాత మిగిలిన ఏనుగులకి నమస్కారం చేశాడు. ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమం కనపడింది, గుర్రం కనపడింది. వెంటనే ఒక నమస్కారం చేశాడు. చేసి ఆ గుర్రాన్ని తీసుకొద్దామని దగ్గరికి వెళ్ళాడు. 60,000 మంది యొక్క భస్మరాశులు కనపడ్డాయి. వల ఏడిచాడు. అయ్యయ్యో, నా తండ్రులు 60,000 మంది బూడిదైపోయారు. వీళ్ళకి ఉత్తరగతులు లేవు. ఎందుకని? క్రోధాగ్ని చేత సంహరింపబడ్డారు. అందుకని ఊర్ధ్వలోకాలు లేవు, ఇటు అధోలోకాలు లేవు. ఆ మధ్యలో అంతరిక్షంలో ఎక్కడో వేలాడుతుంటారు. వీళ్ళకి ఉత్తమ గతులు కల్పించాలి. ఎందుకు ఈ మాట? రామాయణంలో కొన్ని తరాల వరకు తప్పించారు దీనికోసం. ఎందుకో తెలుసా అండి? కొడుకై పుట్టినటువంటి వాడి లక్షణము తండ్రి గారి దగ్గర డబ్బట్టుకుపోవడం, తండ్రి గారి ఆస్తి పంచుకోవడం కాదు. మరి ఏమిటి కొడుకు యొక్క లక్షణము? తండ్రికి ఉత్తమ గతులు కల్పించుట. తన కొడుకై పుట్టినందుకు. అందుకని కొడుకు, అటువంటి వాడికే పుత్రుడని పేరు. అందుకని చూశాడు, అయ్యో మా తండ్రులకు నేను ఎలా ఉత్తమ గతులు కల్పిస్తానని బాధపడ్డాడు. అని గబగబా వెళ్ళి అక్కడ నీళ్లు కనపడలేదు, తర్పణలు ఇవ్వాలి. పరిగెత్తుకెళ్ళి నీళ్లు తెద్దామని వెడుతున్నాడు. అక్కడి నుంచి వెంటనే ఒక్కసారి మేనమామ గారైనటువంటి గరుత్మంతుడు మాట్లాడాడు కనపడి. అయ్యో నాయనా, వీళ్ళు మరణించినటువంటిది సామాన్యమైనటువంటి దోషం చేత మరణించలేదు, మహానుభావుడైన కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత మరణించారు. వీళ్ళకి సామాన్య జలాలతో తర్పణ కుదరదు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మ తల్లిని తీసుకొచ్చి ఆ గంగా జలాలతో వీళ్ళకి తర్పణ ఇవ్వాలి. ఆ గంగ వీళ్ళ భస్మరాశుల మించి ప్రవహించాలి. అప్పుడు వీళ్ళకి ఉత్తమ గతులు వస్తాయి. అప్పటి వరకు రావన్నాడు. చూశాడు, విన్నాడు. ఒక్క సుపర్ణ వచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం హయమాధాయ పునరాయాన్ మహాయశాహ అన్నారు. ఆ గుర్రాన్ని తీసుకుని బాధపడుతూ వచ్చి సగర చక్రవర్తికి వార్త చెప్పి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. సగర చక్రవర్తి విశ్వ ప్రయత్నం చేశారు తన కుమారులకి ఉత్తమ గతులు కల్పిద్దామని. కానీ పెద్దవాడైపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. రామాయణంలో వంశంలో వీళ్ళందరూ రాజులైనప్పుడల్లా ఇదే చెప్తుంటారు మహర్షి. వీళ్ళందరికీ ఏమిటి కోరికంటే గంగ తీసుకురావాలి ఆకాశంలోంచి. అంశుమంతుడు రాజయ్యాడు. ఎలాగైనా గంగని తీసుకొచ్చి మా పితరుల్ని ఉద్ధరించాలనుకున్నాడు. కానీ ఆయన తపస్సు చేయలేకపోయాడు, గంగని తేలేకపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దిలీపుడు రాజయ్యాడు. దిలీపుడు, అబ్బో దిలీప మహర్షి సామాన్యుడు కాడు, రఘువంశంలో వర్ణిస్తారు. సరే, ఇప్పుడు మనకు అదెందుకు కానంటే ఆ దిలీప మహారాజు గారు కూడా తేలేకపోయాడు. ఆ తర్వాత భగీరథుడు రాజు అయ్యాడు. ఆ భగీరథుడు రాజు అవుతూనే నా పితృదేవతల్ని ఎలా రక్షించుకోవాలి, వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అని ఆలోచించాట. ఆలోచించి మహానుభావుడు బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదట బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటి వాడు అని. అందుకని ఆయనతోనే మొట్టమొదటి తపస్సు ప్రారంభం. ఆయన తపస్సు కూడా ఎలా చేశాడో తెలుసా అండి? భగీరథుడు బ్రహ్మగారి గురించి ఇలా తపస్సు చేశాడండి, బ్రహ్మగారు ప్రత్యక్షమైపోయారండి అలా ఏం చెప్పలేదు రామాయణంలో. చతుర్ముఖ బ్రహ్మగారిని సాకారముగా ఈ కన్నులతో దర్శనం చెయ్యడానికి, తన పితృదేవతల్ని ఉద్ధరించడానికి భగీరథుడు ఎంత ప్రయత్నం చేశాడో చూడండి. ఇవాళ సంవత్సరానికి ఒక్క రోజు తండ్రికి తద్దినం పెట్టడానికి మనకి టైం ఉండట్లేదు. మనం రామాయణానికి వారసులం, సిగ్గుపడాలి మనం నిజంగా. ఆ భగీరథుడు ఎంత తపస్సు చేశాడంటే ఊర్ధ్వబాహు పంచతప అని, ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ రస్యవర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత అన్నారు. ఆయన మామూలుగా తపస్సు చేయలేదట. ఊర్ధ్వబాహు, 2 చేతులు పైకెత్తి ఇలా పెట్టేట. 10 నిమిషాలు పెడితే గోడలు నిప్పెడతాయి మనకి. అలా పెట్టి ఉండిపోయేట ఊర్ధ్వబాహు. పోనీ అలా ఉండడం కాదుట, పంచతప, శరీరాన్ని ఎంత శోషింపజేశాడంటే 4 పక్కల అగ్నిహోత్రాన్ని పెట్టుకున్నట్ట. కన్నులు ముయ్యకుండా సూర్య భగవానుణ్ణి అలా చూస్తూ ఉండేవట. ఎంత క్లేశం చూడండి నిజంగా. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో. పోనీ ఇలా ఉండడానికి ఏమంటే కాళ్ళు నిప్పెడతాయని బి కాంప్లెక్స్ మాత్రలు వేసుకోవడం, ఆ ఛాంబర్ ఏసీ చేసుకోవడం ఇలాంటివేం లేవు. అలా ఉన్నప్పుడు మాసాహారో, నెలకొక్కసారి మాత్రమే ఆహారం తినేవట. ఇది కూడా
పోనీ ఇంత బాధపడుతున్నాడని ఇక్కడ గోడ నెప్పెడుతోందని తెలియడం, కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయని తెలియడం, ఇవేం కాదుట. జితేంద్రియ. ఆ మాటలు చూడండి, వాల్మీకి మహర్షి వేసినవి. దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద. ఏమిటో నువ్వు ఇన్ని కబుర్లు చెప్తావు, అక్కడికి వెళ్ళిపోయానండి, ఇక్కడికి వెళ్ళిపోయానండి, వచ్చేసానండి, ఇచ్చేసానండి అని చెప్తావు. ఏది నీ కన్ను చూడకూడదన్న దాన్ని చూడకుండా ఆపు చూస్తాను, చూడలేవు. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు. ఎందుకురా ఎన్ని తీర్థాలు తిరిగితే ఏం సుఖంరా? నీ మనస్సును నువ్వు నిగ్రహించలేకపోతున్నావు. లోకములన్నీ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రులార్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడపడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో భాగవతంలో. లోపల శత్రువుల్నే మనం జయించలేము. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదాచార్యులు. అందుచేత పాపం ఆయన ఊర్ధ్వబాహు పంచతప మాసాహారు జితేంద్రియ, ఇంద్రియాల్ని నిగ్రహించాడు. అలా ఎన్నాళ్ళు చేశాట తపస్సు? తర్ష్యవర్ష సహస్రాన్ని, ఏమో లెక్క తెలియదన్న. అలా ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో ఆయనకి తెలియదు. ఆయన ఏం క్యాలెండర్లు డేట్లు ఇవన్నీ ఏం చూసుకోలేదు. తర్ష్యవర్ష సహస్రాన్ని ఘోరే తపసి తిష్ఠిత. ఘోరమైన తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఎవరి కోసం? తన కోసం కాదు. తనకి సంతతే లేదు అసలు భగీరథుడికి. తన సంతతి కోసం కాదు ఈ తపస్సంతా. ఎవరి కోసం? తన పితృదేవతల్ని ఉద్ధరించడం కోసం. మనుష్యుడై పుట్టినవాడు చెయ్యవలసినదేది. యథావల్లభుల పురుషోత్తం గారు ధర్మాంజలిలో రాశారు, పితృదేవతారాధన చెయ్యవలసినటువంటి తిథిలో దేవతారాధన చెయ్యవలసిన పర్వదినం వస్తే పితృదేవతారాధన చెయ్యాలా దేవతారాధన చెయ్యాలా అన్న మీమాంస వస్తే పితృదేవతారాధనకే పెద్దపీట వేయాలన్నారు. ఎందుకని? మనుష్యుడిగా పుట్టిన తర్వాత నీ ధర్మం నువ్వు చేసి తీరాలి, విహితం. ఇంత తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఎలా? దేవతలతో కలిసి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై చాలా సంతోషించాను భగీరథ నీ తపస్సుకి. ఇంత ఘోరమైన తపస్సు దేని కొరకు చేశావు అని అడిగారు. ఆయనకి తెలియదా? కానీ అడుగుతారు. ఆయన అన్నాడు, మా పితృదేవతలు బూడిద కుప్పలైపోయారు. ఆ కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత వాళ్ళు ఉద్ధరింపబడడానికి గంగ ఆకాశం నుంచి కింద పడాలి. ఆ కింద పడి అక్కడి నుంచి పాతాళ లోకంలోకి వెళ్ళి ఆ భస్మరాసుల మించి ప్రవహించాలి. రెండు, నాకు సంతతి లేదు. అక్కడ పితృదేవతలను ఎవరు ఉద్ధరిస్తున్నారు? తాను సంతానంలో వంశంలో ఉన్నాడు కనుక తాపత్రయపడుతున్నాడు. రేపు పొద్దున తనను ఉద్ధరించడానికి వంశం ఉండాలి. మరి పితృదేవతలు సంతోషించాలంటే రెండు చెయ్యాలి. ఏమిటి? పితృ రుణం తీర్చుకోవాలంటే తాను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీరాలి. అందుకని వివాహం చేసుకోవాలి. రెండవది ఏమిటి? తన పితృదేవతల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి పితృకార్యాన్ని తాను నెరవేర్చాలి. అందుకని మరి తనకి బిడ్డలు కావాలి కదా. అందుకని నాకు బిడ్డలు లేరు అంటే ఆయన అన్నాడు, నీకు బిడ్డలు కలుగుతారు, వరం ఇస్తున్నాను. కానీ మొదటి కోరికున్నదే ఆకాశం నుంచి గంగ కింద పడాలని అడిగావు కదా భగీరథ. అది గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. ఆకాశంలోంచి గంగ కాని భూమి మీద పడిందా ఈ భూమి భరించలేదు. తట్టుకోగలిగినటువంటి శక్తి భూమికి లేదు. అందుకని తాం వై ధారయితుం నాణ్యం పశ్యామి శూలినః. అలా గంగని పట్టుకోగలిగినటువంటి వాడు మధ్యలో నిలబడగలిగిన మొనగాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? పరమశివుడు ఒక్కడే నిలబడగలడు. ఇంకా ఎవరి సాధ్యం కాదు ఆ గంగని పట్టడం. అందుకని నీకేమైనా ఓపిక ఉంటే ఆయన గురించి తపస్సు చేయమన్నాడు. మహాప్రభో గొప్ప ఆలోచన చెప్పారని బయలుదేరి పాపం మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు. వెళ్ళి ఎలా చేశాట తపస్సు? ఈసారి బొటనవేలి యొక్క చివరి భాగం మీద నిలబడి ఉండిపోయేటలాగా ఉండిపోయి 1 సంవత్సరం తపించాట పరమేశ్వరుడి కోసం. శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. అందుకని ఆయనకి మొట్టమొదటే మీకు ఒక మాట చెప్పారు, పటవే నమః అని ఆయనకి పేరు. ఆయన ఎందుకు ఇంత తపస్సు చేసావు భగీరథ అని అడగరా పరమశివుడు. సంవత్సరానికే ప్రత్యక్షమైపోయాడు భోళాశంకరుడు. ప్రత్యక్షమై ఆయన అన్నాడు, ప్రీతస్త్రేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతాంయహం. భగీరథ నీ తపస్సుకి పొంగిపోయాను, గంగ నా నెత్తి మీద పట్టుకుంటానన్నాడు. ఏమండి ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఏమండి మేము 7 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నాం, ఆ పైనుంచి కొంచెం నీళ్లు కిందకు వదిలేయాలి, ఈ మధ్యలో పట్టుకుంటే ఆ ఫౌండేషన్ దెబ్బతింటుంది, కాస్త మీరు పురాణం బాగా చెప్తారు కదా, వచ్చి కొంచెం మీరు నించుంటారా అని అడిగాడు అనుకోండి. ఎవడి నెత్తినైనా నీళ్లు గుమ్మరిస్తే పట్టుకునేవాడు ఉంటాడండి ప్రపంచంలో. దానికి ఒప్పుకున్నాడు ఆయన. ఇది పరమశివుడి యొక్క సౌజన్యం అంటే. ఎలా? అడిగితే కాదు, అడగకుండా నేను వచ్చి పట్టుకుంటాను. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతాంయహం. నేను పట్టుకుంటాను అన్నాడు.
రమ్మన్నారు. తీసుకెళ్లారు. మహానుభావుడు హిమాలయ పర్వతముల మీద నించున్నాడు. నించుని నడుము మీద 2 చేతులు వేసుకుని నిలబడ్డాడు. పడమన్నాడు గంగకి. పడమంటే ఆ గంగ ఆకాశంలోంచి బయలుదేరింది. బయలుదేరి మంచి ప్రవాహంతో బయలుదేరి వచ్చేస్తోంది కింద పడదామని. ఎందుకని బ్రహ్మగారు అనుజ్ఞనిచ్చారు. పరమశివుడు అలా నిలబడిన నాడు నువ్వు కిందకు పడని చెప్పాడు. అందుకని వచ్చింది. చూసిందిట పరమశివుడిని కింద. చూసి ఒక పెద్ద నవ్వు నవ్విందిట. ఏమిటో విర్రాడు, నన్ను పట్టుకుంటానని నించున్నాడు. అక్కడి నుంచి నేను కింద పడితే ఆ బుర్ర ఉంటుందా? అదిరిపోతుంది. తెలియక చాలా మంది జలపాతాల కిందకి వెళ్ళి కపిల తీర్థంలోనూ అక్కడ ముందు గబుక్కును ఓడిగుంటూ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత తల అదిరిపోతుంది. అమ్మో, అప్పుడు 2 చేతులు పైనెట్టుకుని మళ్ళీ జలపాతం కింద నిలబడుతుంటారు. జలపాతం కిందే నిలబడలేం కదా, పైగా జలపాతం కింద స్నానం చేస్తే ముందు సంతోషంగా ఉంటుందండి. ఓ 15 నిమిషాల జలపాతం కింద మీరు స్నానం అదే పనిగా చేసేసి వచ్చేసారనుకోండి, తల దర చప్పుడు ఉండిపోతుంది. ఎందుకంటే ఆ నీళ్లు పడిన సౌండ్కి అది అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత కాసేపు రైలు ఎక్కినా బస్సు ఎక్కినా ఇది ఎప్పటికీ తగ్గుతుందని భయం వేస్తుంది మనకి. అందుకని అలాంటిది గంగావతరణాన్ని భరించడమా? ఏమిటో విర్రాడిలా నించున్నాడు పాపం. ఓ పని చేస్తాను, వచ్చి ఇంతలా నించున్నాడు కదా, అందుకని ఈయనకి ఇచ్చే కానుక ఏమిటంటే, నేను మొసళ్లతో, తాబేటికాయలతో, ఎండ్రకాయలతో, చేపలతో పైనుంచి కింద పడి ఈయన అహంకారం పోయేటట్టుగా ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానండి. ఆయనకి తెలిసిందన్నారు పరమశివుడు. ఎలా తెలుస్తుంది? ఆయన సర్వభూతముల యందు ఉంటాడు. శివుడు లేకపోతే మంగళం ఎక్కడుందండి? లోపల ఆయన ఉన్నాడు కాబట్టి మంగళం. బాగున్నారా 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 అని పిలుస్తారు. ఒక్కసారి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, షీ పోతుంది, షా అవుతుంది. అది శవం అయిపోయి చాపేసి బయట పడుకోబెట్టేస్తాడు. అందుకని ఆయనకి తెలియదు ఎక్కడ ఎవడేమనుకుంటున్నాడో. అందుకని ఆయన లోపల ప్రవేశించాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. 3వ కంటి వాడికి తెలియకుండా చేసేయండి అంటారు. 3వ కంటి వాడికి తెలియకుండా కాదు, 3వ కంటి వాడికి తెలియకుండా ఏది అవ్వదు. 3 కళ్ళు ఉన్నవాడు అన్ని చూస్తూ ఉంటాడు. 3వ కంటికి తెలియకుండా అంటే ఈ 2 కళ్ళకే తెలియాలి సుమాన్ దాని అర్థం. 3వ కంటికి తెలియకుండా అనడానికి 3వ కంటి వాడికి తెలియకుండా ఎవడి సాధ్యం కాదు. అది అసలు విన్నవాడు ఏమనాలి, నేను చేయలేను సార్ అయితేనన్నా. కానీ వీడంటాడు అలాగే సార్ చేసేస్తానంటాడు. 3వ కంటి వాడికి తెలియకుండా వీడు చేయడం ఏంటి, అలా చేస్తాడు. అందుకని ఆయనకి తెలియదా? అందుకని ఆయన గంగ యొక్క అహంకారాన్ని పసిగట్టాడు. ఓహో గంగ, ఇంత అహంకరిస్తున్నావు కదా, నీకు ఒక పాఠం నేర్పుతాను అనుకున్నాడు. ఆయన జటాజూటాన్ని విస్తరించాడు. విస్తరిస్తే అది పరమ పవిత్రము అన్నాడు. ఎంత పవిత్రం అంటే పరమశివుని యొక్క జటాజూటం, అది హిమవత్ పర్వతం ఎంత పవిత్రమో అంత పవిత్రంగా విస్తరించింది. ఆ పైనుంచి గంగ ఒక్కసారి ఆ జటాజూటంలోకి పడేటప్పటికీ ఎటువంటి గంగ? పుణ్యే రుద్రస్యమూర్ధని, ఆయన యొక్క మూర్ధ భాగమునందొచ్చి పడింది. పడగానే గంగ అనుకుంది నేను శివుణ్ణి ఈడ్చుకుపోతాననుకుంది. పరమశివుడు ఏం చేశాడు? జటాజూటాన్ని విస్తరించాడు. 1 సంవత్సర కాలం అయిపోయిందిట. ఒక నీటి చుక్క కింద పడలేదు. ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది పాయల నిండా. చుక్క చెమట కారినంత కిందకి కూడా జారలేదు వెంట్రుకల్లోంచి. ఇది విచిత్రం. వెంట్రుకల్లో నీళ్లు పట్టగలిగిన వాడు ఉంటాడా? పైగా ఓ కుండలో పట్టేవాడు ఉంటాడు, బిందులో పట్టేవాడు ఉంటాడు. 4 వెంట్రుకలు ఇచ్చి నీళ్ళు ఎట్టరా అంటే ఎవరు పట్టుకొస్తారు? ఆయన జటాజూటంలో పట్టేశాడు గంగన. అందుకని ఆయనకి అటువంటి పేరు. అందుకని పటవే నమః. ఆయన చెయ్యలేంది లేదు. పరమశివుడు తలుచుకుంటే చెయ్యలేందే ఉంటుందండి. అందుకే స్తోత్రం చేశారు ఆయన్ని. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గలే వలం వ్యలం వితాంభుజంగ తుంగ మాలికాం ఢమఢమఢమం నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతున శివస్తం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పక్ష పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అని ఆ మహానుభావుడు జటాజూటంలో నీళ్లు పెట్టుకుని సాయంకాలం వేళ సంధ్యానాట్యం చేస్తుంటే కుండలో నీళ్లు గిరగిరా గిరగిరా తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగ. అలా తిరుగుతూ ఉండిపోయింది ఏడాది పాటు. ఉండిపోతే గంగా రోషం బానే ఉంది, పరమశివుని యొక్క ప్రతాపం బానే ఉంది. పాపం మధ్యలో నిలబడ్డవాడు భగీరథుడు. ఏడాదైంది నీటి చుక్క కింద పట్టలేదు. చూశాడు చూశాడు చూశాడు. పాపం అనుకున్నాడు ఏమిటిది ఎంతకీ రావట్లేదు ఏమిటని అడిగాడు. అడిగితే పరమశివుడు కట్టేశాడయ్యా, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తపస్సు చెయ్యన్నాడు. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం. స్వామి, ఆ గంగ రోషానికి పోతే పోయింది, అదేమిటి స్వామి అలా కట్టేశారు, మా పితరుల్ని ఎప్పటికి ఉద్ధరిస్తారు, విడిచిపెట్టండి స్వామి అన్నాడు. సా కదం చిన్మహీం గంతుం న శక్నోత్యస్తమాస్థిత నైవ నిర్గమనం లేవే జటామండలమోహిత. ఆ జటాజూటంలో ఉండిపోయినటువంటి గంగటండి ఎప్పుడైతే పరమశివుడు మార్గం ఇచ్చాడో అది కూడా ఎక్కడ పడేటట్టు వదిలిపెట్టాట? హిమాలయ పర్వతాల మీద బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి బిందు సరోవరంలో పడేటట్టుగా వదిలిపెట్టేటప్పటికి అక్కడి నుంచి గంగ కింద పడిపోతుంటే గగనా శంకర స్థితతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలంతత్ర
ప్రతీవ్ర శబ్ద పురస్కృతం. అది ఎలా పడిందిట? పడేటప్పుడు మొసళ్లతో పడిపోయింది, ఎండ్రకాయలతో పడిపోయింది, చేపలతో పడిపోయింది, పావులతో పడిపోయింది. ఒక చోట బ్రహ్మాండమైనటువంటి శబ్దం, ఒక చోట ఒడులు, ఒక చోట సుడులు, ఒక చోట బ్రహ్మాండమైనటువంటి నురుగు, ఒక చోట వంకరలు తిరుగుతోంది, ఒక చోట మెల్లగా పారుతోంది, ఒక చోట చూసేటప్పటికే ఒళ్ళు భయం వేసి అంత శబ్దంతో పడిపోతోంది. అలా గంగ ఆ జటాజూటంలోంచి కింద పడిపోతోంది. చూసిన వాడికే ఇంత భయం అయితే ఎంత భయం! ఎంత గొప్ప శ్లోకం రాశారో తెలుసా అండి వాల్మీకి మహర్షి అక్కడ. తత్ర దేవా సగంధర్వా వసుధా తలవాసినః భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు. చూశారట, ఇలా పంపులు రాక 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 పంపు వచ్చింది అనుకోండి, ఇంకా పంపు కుస్ కుస్ అంటుంటేనే బిందెట్టేసినట్టు ఆ జటాజూటంలోంచి పడిపోతున్నటువంటి గంగ ప్రవాహం కింద బుర్ర పెట్టలేమని తెలిసిన అమ్మో ఇది భవాంగపతితంతో యం పరమశివుని యొక్క శరీరమును తాకి కిందకు వస్తోంది, ఎంత అదృష్టం రా, దీంట్లో స్నానం చేయకపోతే ఎలా అని గబగబా వచ్చి అక్కడ స్నానం చెయ్యడం కుదరదు కనుక గభాల నీటిని బట్టి శిరస్సును కలుగుని తాగేసేస్తారు. ఎందుకని? భవాంగపతితంతో యం, ఇంకో పేరు పెట్ల శివాంగపతితంతో యం అలా భవ లింగపురాణం అంటుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఈ ప్రపంచమంతటా బతికి ఉంచడం కోసం పరమేశ్వరుడు నీళ్లు కింద మారుతాట. అందుకే ఆ నీళ్లంత విచిత్రం. మీరు హైడ్రోజన్ చూడండి కాల్చేస్తుంది, ఆక్సిజన్ చూడండి కాల్చేస్తుంది. ఈ హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు తీసుకురండి నీరైపో. 2 కాల్చేవి కలిపి నీరెలా అయింది? ఇది పరమేశ్వర శాసనం అంటే. అలా ఆ గంగ పడిపోతుంటే వాళ్ళందరూ మహాపాపాలు చేసి ఊర్ధ్వలోకాల నుంచి కింద పడిపోయిన వాళ్ళందరూ గబగబా వెళ్లి గంగలో స్నానం చేశారట. చెయ్యగానే వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోయి తిరిగి మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారట. ఆనాడు గంగలో స్నానం చేసి పవిత్రం కానివాడు లేట. ఎందుకని గంగకింత పవిత్రం వచ్చింది? మిగిలినటువంటి నీళ్లు ఏవైనా గంగ నామం చెప్తే పవిత్రం అవుతాయి. గంగ తనంత తానుగా పవిత్రం. ఎందుచేత పవిత్రం? వాల్మీకి మహర్షి చెప్పారు, భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు. ఆ స్వామి యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి పవిత్రం. అందుకే సోమసూత్రాన్ని కాలుతో దాటడానికి భయపడతారు. ఆ శివాభిషేకం ఏమండి, పుట్టకూడని నక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. ఏమండి, జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. దేనికైనా రుద్రాభిషేకం విరుగుడు. ఆ పరమశివుడే విరుగుడు. ఆయన ఒక్కడే త్రిశూలం పట్టుకుని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చరాచర ప్రపంచంలో. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాలి సీతే స్ఫీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూఢ సకృణనయన సంగన స్వేరవక్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. ఆయన దేవతలకందరికి సార్వభౌముడు. ఆయన శాసనానికి ఎదురు లేదు. అటువంటి వాడు కనుక అలా గంగని విడిచిపెట్టాట. రంగ తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుట నభోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లు శంకర అంటారు. ఆ నురగలతోటి ఆ తుంపర్లతోటి ఆ గంగ తగిలి కింద పడిపోతుంటే ఒళ్ళు తుడుచుకున్న బట్ట ఎలా తడిగా ఉంటుందో అలాంటి తడితో ఆయన జటాజూట ఉంటుందిట. అందుకని ఆయనకి కపర్ది అని పేరు. ఆ జటాజూటానికి నమస్కారం చేస్తే చాలట తీర్థయాత్రల్లో వచ్చే ప్రతిబంధకాలు రాకుండా యాత్ర పూర్తి. అటువంటి జటాజూటం ఉన్నవాడు పరమశివుడు. అక్కడ నుంచి బయలుదేరి కింద పడింది గంగ. ముందు ఆయన వెళ్ళిపోతున్నాడు. యథా భగీరథో రాజాతతో గంగా యశస్విని. ఆ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకాతలే గంగ కూడా వెళ్ళిపోతుంది. ఆయన ఎటు దారి చూపిస్తే అటు వెళ్ళిపోతోంది. ఆ భగీరథుడు జిహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి గంగ మామూలుగా వెళ్ళిపోతుందా? ఆయన అంటే మామూలుగా వెళ్ళిపోతాడు రథంతో. అపారమైనటువంటి వేగంతో వెనకాతల ప్రవహిస్తూ వచ్చేసింది. వచ్చి జిహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తేటప్పటికి ఆశ్రమం కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఏమే గంగా, ఎంత అహంకారం, నా ఆశ్రమాన్ని తుడిచిపెడతావా? చూడు ఏం చేస్తాను అని తన అరచేతిలోకి తీసుకుని గంగను తాగేశాడు. తాగేసేటప్పటికి చుక్క గంగ లేదు. పాపం భగీరథుడు ముందెళ్ళిపోతున్నాడు. వెనకాతల చప్పుడు ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే గంగ లేదు. ఏమిటి ఇది అల్లరే మళ్ళీ వెనక్కి వచ్చాడు. దేవతలు వీళ్ళందరూ స్నానం చేస్తున్న వాళ్ళు హడిలిపోయి గబగబా దిగి వచ్చేశారు. ఇది తపోశక్తి అంటే. ఇంత పరమశివుని యొక్క శరీరమునకు తగిలి వచ్చినటువంటి గంగని పుక్కిటి బట్టి తాగేశాడు జోడు. తాగేస్తే వచ్చేన పాదముల మీద పడ్డాడు. స్వామి, ఏదో గంగ రోషానికి పోయింది, అది నీటి ధర్మం ముంచెత్తింది. అంత మాత్రం చేత నన్ను కరుణించండి, నా పితృదేవతలు ఉద్ధరింపబడాలి, మీరు విడిచిపెట్టండి అన్నాడు. అయితే నీ కోసం విడిచిపెట్టేస్తున్నాను అన్నారు. ఇది ఉత్తమే క్షణకోపస్యామధ్యమే ఘటికాత్వయం అథమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతకః. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఎలాంటి వాడో ఎలా తెలుసుకోవచ్చో తెలుసా అండి?
అస్తమానం కనపడినప్పుడల్లా 1973లో వాడు అలా చేసి ఉండకపోతేనండి అని వాడు అంటున్నాడు అనుకోండి, వాడు పాపిష్టే మరణాంతక, వాడు పాపిష్టి వాడు అనమాట. వాడు చచ్చే వరకు అలాగే చెప్పుకుంటూ ఉంటాడు జరిగిన పొరపాటుని. ఇలా కోపం వచ్చి అలా తగ్గిపోయింది అనుకోండి. ఉత్తమే క్షణ కోపస్య మధ్యమే స్థితికాత్వయం. కోపం చేత వాడు ఎలాంటి వాడో నువ్వు నిర్ణయం చేసుకొని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేశారు పెద్దవాళ్ళు. జన్నువు మహోత్తముడు కనుక, మహర్షి కనుక ఇలా వచ్చిన కోపం అలా పోయింది. అయ్యో నీ కోసం విడిచిపెట్టేస్తున్నానయ్యా అన్నాడు అని తన చెవుల్లోంచి విడిచిపెట్టేశాడు గంగని. జహ్నువు యొక్క చెవుల్లోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అయింది. తస్మాత్ జహ్ను సుతా గంగా జాహ్నవి జాహ్నవి ప్రోచిత. ఆ జహ్నువు యొక్క చెవుల్లోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పెట్టుకుని మళ్ళీ భగీరథ రథానుగా, భగీరథుడు ఎటువైపు నడిస్తే అటువైపు ఆ రథాన్ని అనుసరించి వెళ్ళిపోయింది. చిట్ట చివర పాతాళ లోకానికి వెళ్ళి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి 60,000 మంది సగరుల యొక్క భస్మరాశుల మించి ప్రవహించింది. వెంటనే వాళ్ళందరికీ ఉత్తమ గతులు కలిగాయని మనకెలా తెలుసు అంటే భస్మస్యథా ప్లుతే రామ అని వెంటనే అక్కడికి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. రాజాన నిదమబ్రవీత్, ఆ భగీరథుడితో ఈ మాట చెప్పారు. ఏమని? భగీరథ, నువ్వు చేసినటువంటి ప్రయత్నం చేత ఇవాళ గంగ ఆకాశంలోంచి కింద పడి ప్రవహించి నీ పితృదేవతలైనటువంటి ఈ సగరులను 60,000 మందిని ఉద్ధరించింది. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. ఈ సాగరములలో నీరు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ పితృదేవతలు స్వర్గలోకంలో ఉంటారు. నీకు వరం ఇస్తున్నాను. అంతేకాదు, ఇంతకు ముందు ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు. ఆ తర్వాత హిమాలయ పర్వతముల మీద పడి భూమి మీద ప్రవహించినటువంటి గంగకి నువ్వు కష్టపడి తెచ్చావు కనుక నీ పేరు మీద భాగీరథి అని పేరు. అది పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు భోగవతి అని పేరు. పాతాళ లోకానికి వెళ్ళిన గంగ మళ్ళీ భూమి మీదకి వచ్చింది. తెలుసా అండి మీకు? వచ్చింది. ఎక్కడుందో తెలుసా? ఇప్పటికీ మీరు ఇప్పటికీ పాతాళ లోకానికి వెళ్ళిపోయినటువంటి గంగ పైకొస్తే దాంట్లో స్నానం చెయ్యాలనుకుంటే ఉంది. ఇప్పటికీ వెంకటాచలం కొండ కింద ఉన్న కపిల తీర్థంలో ఉన్నటువంటి సరోవరం, ఆ కపిల మహర్షి పూజ చేసినటువంటి శివలింగం భూమిని బ్రద్దలు చేసుకుని పైకొస్తే కామధేనువు శివలింగం మీద గిట్టపట్టి మా వర్ధస్య, ఇంక పెరగకు అని అడిగింది. అందుకే కపిలలింగం మొదటి దగ్గర తెల్లగా ఉంటుంది, మధ్యలో బంగారంలా ఉంటుంది, చివర ఎర్రగా ఉంటుంది, పైన కాలి గిట్ట ఉంటుంది, పశ్చిమాభిముఖంగా ఉంటుంది, 5 ముఖాలుంటాయి, 3వ కన్ను ఉంటుంది ఇప్పటి కపిలలింగానికి. దాని ఎదురుగుండా ఏర్పడినటువంటి సరోవరమే భోగవతి నది పైకొచ్చినటువంటి తీర్థం. ఇప్పటికీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ 10 నిమిషాల పాటు ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థములు వచ్చి అక్కడ పుష్కరిణిలో చేరుతాయి. అక్కడ స్నానం చేస్తే వాళ్ళకున్నటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది ఇప్పటికీ. అందుకే ఆశ్వీజ మాసంలో కపిలేశ్వరంలో కపిలలింగానికి అన్నాభిషేకం చేస్తారు. 450 కిలోల అన్నం వండి నమక చమకాలు చెప్తూ అన్నంతో అభిషేకం చేసి అన్నలింగం పెడతారు. ఆ లింగం మీద మళ్ళీ అన్నలింగం పెడతారు. 3 గంటలకి ఆ లింగాన్ని తీసి పుష్కరిణిలో నిమజ్జనం చేస్తారు. చేసి కూరగాయలు, పెద్ద పెద్ద ఆనపకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, ఇవన్నీ కాయలుగా ఉడికించేస్తారు. ఉడికించి వాటితో త్రిశూలం, నాగాభరణాలు, 3వ కన్ను ఇవన్నీ పెడతారు. పెట్టి చిట్ట చివర సాయంకాలం ప్రదోష వేళలో ఈ అన్నలింగాన్ని దర్శనమిస్తారు. అన్నలింగాన్ని దర్శనం చెయ్యొచ్చు. అప్పుడు ఆ అన్నలింగం మీద ఉన్న అన్నాన్ని, ఉన్న కాయగూరల్లో కొంత భాగాన్ని కలిపి వచ్చిన వాళ్ళ చేతిలో ప్రసాదంగా ఇస్తారు. అటువంటి అన్న ప్రసాదం ఎవరు తింటారో వాళ్ళకి రాబోయేటటువంటి ఎన్ని జన్మలున్నాయో అన్ని జన్మలలో వాడికి అన్నమునందు ఆర్తి ఉండదు, వాడికి దరిద్రం ఉండదు. ఇది నువ్వు తినకు అని డాక్టర్ల చేత వాడు చెప్పబడడు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత. అడుగుతున్నాం కదా తెల్లవారు లేస్తే, స్వామి మాకు ఎటువంటి ఉపద్రవం రాకుండా చతుష్పదే, ఆ 4 పాదాలున్నవి, ద్విపదే, ఇవన్నీ సంతోషంగా ఉండాలని. అదిగో అక్కడికి వచ్చింది భోగవతి మళ్ళీ పైకెక్కి. కానీ గంగావతరణం మాత్రం త్రిపథగా వరకు చెప్పారు. ఆ పడినప్పుడే ఆ గంగ హిమాలయ పర్వతాల మీద పడినప్పుడు 3 పాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటికే లాదిని, నళిని, పాదిని అని పేరు. ఈ 3 పాయలు తూర్పు ముఖంగా వెళ్ళాయి, 3 పాయలు పశ్చిమాభిముఖంగా వెళ్ళిపోయింది నీరు. ఆ 3 పాయలు ఇటుపక్కకి వెళ్ళిపోయినటువంటి వాటికే సుచక్షువు, సీత, సింధువు అని పేరు. 7వ పాయ భగీరథుడి వెనకాతలు వెళ్ళింది, అది భాగీరథి. ఇగో ఈ గంగావతరణ ఘట్టాన్ని ఎక్కడ చెప్తున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు ఆ గంగమ్మ తల్లి తల మీద పడుతున్నటువంటి పరమశివుని యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తున్నారో
కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదాశరస్తమంజలింబహం విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం అంటాడు రావణాసుడు. నేను ఆ మూడో కన్ను కలిగినటువంటి మహాదేవుడైన పరమశివుడికి నమస్కరించునుగాక అంటాడు. ఆ గంగావతరణం జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మనస్సులో ఒక్కసారి ధ్యానం చేసి ఆ పరమశివుని పాదములకు నమస్కరించినటువంటి వారికి ఇతపూర్వమున్నటువంటి పాపరాశి ధ్వంసం అవడమే కాకుండా సమస్త దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందని, విశేషించి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని, ఆ కారణం చేత వారు కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా వాళ్ళకి సర్వ విధముల శ్రేయస్సు కలుగుతుందని వాల్మీకి మహర్షి రామాయణంలో చాలా తక్కువ విషయాలకి మాత్రమే ఫలస్థుతి చెప్తారు. అలాంటిది గంగావతరణ ఘట్టానికి విశేషమైనటువంటి ఫలస్థుతి చెప్పారు. అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణ ఘట్టాన్ని కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన కార్తీక మాసంలో, అందున ఇవాళ స్థిరవారం సాయంకాలం వేళ శివాలయంలో అటువంటి ఘట్టాన్ని చెప్పుకోవడం, వినడం, ఇవి మన వల్ల జరిగేవా? పరమశివుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్షము ప్రసరించినది కనుక ఇవాళ మనం ఆ విషయాన్ని చెప్పుకోగలిగాం. రేపటి రోజున శివ సంబంధంగా వేరొక విషయాన్ని 6:30 ప్రారంభం చేసి విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.